హాయ్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ న్యూ ఇయర్కి మీ చేతులతో మీరు కేక్ చేసి క్రీమ్ కూడా అప్లై చేసి కట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. క్రీమ్ అప్లై చేయడం రాని వాళ్ళు కూడా చేసేయచ్చు. ఎందుకంటే నేను అప్లై చేశాను అంటే మీరు కూడా చేసేయగలరు. నేను కేక్స్ చేయడంలో పర్ఫెక్ట్, కానీ క్రీమ్ పెద్దగా ఇష్టపడం కాబట్టి ట్రై చేయలేదు. కానీ మా చిన్నోడికి క్రీమ్ ఇష్టము అని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అండ్ అకేషన్స్ని బట్టి క్రీమ్ కూడా అప్లై చేయాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఈ పైనాపిల్ కూల్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్పాంజ్ కేక్ కోసం రూమ్ టెంపరేచర్లో ఉన్న 4 గుడ్లు తీసుకొని ఎగ్ వైట్ని ఎల్లోని సపరేట్ చేసి బీట్ చేస్తే కేక్ ఎక్కువ స్పాంజీగా వస్తుంది. సో ఇప్పుడు ఈ ఎగ్ వైట్స్ని బీటర్తో లో నుంచి మెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ హై స్పీడ్లో బీట్ చేసుకోవాలి. ఇలా కాస్త నురగొచ్చాక 3/4 కప్ పంచదారని కొంచెం కొంచెం వేసుకుంటూ స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు మైదా పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకుని జల్లించుకోవాలి. యాక్చువల్గా బేకింగ్ పౌడర్ వేయకపోయినా కేక్ మంచి ఫ్లఫీగా వస్తుంది, ఎందుకంటే ఈ ఎగ్లో ఫామ్ అయిన ఏరియేషన్ సరిపోతుంది. ఇప్పుడు ఈ జల్లించిన పిండిని మళ్ళీ రెండోసారి కూడా జల్లించి మెల్లగా పిండంతా కలిసేలా కలుపుకోవాలి. గట్టిగా ఎలా అంటే అలా కలిపేస్తే ఈ ఫామ్ అయిన ఎయిర్ అంతా పోతుంది. అప్పుడు మనకి కరెక్ట్ స్పాంజ్ రాదు. సో స్మూత్గా అంతా కలిసేలా కలుపుకొని నెక్స్ట్ ఒక బౌల్లోకి 1/4 కప్ ఆయిల్, 1/4 కప్లో సగం పాలు, 1/2 టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ వేసి అంతా కలిసేలా కలిపి మన బ్యాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇంకొకసారి స్మూత్గా కలుపుకోవాలి. మనం చేస్తుంది పైనాపిల్ కూల్ కేక్ కాబట్టి ఇక్కడ నేను ఈ క్యాండ్ పైనాపిల్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ అండ్ బాగా పండినవి ఉన్న అవైనా తీసుకోవచ్చు. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎక్సెస్ వాటర్ అంతా పిండి ఈ పీసెస్ని బ్యాటర్లో వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ 6 ఇంచ్ ప్యాన్ తీసుకున్నాను. దీనికి చుట్టూ లోపల ఆయిల్ అప్లై చేసి అడుగున బటర్ పేపర్ని పెట్టుకోవాలి. బటర్ పేపర్ లోపల కరెక్ట్గా పట్టేటట్లు ఎలా కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి సెంటర్ నుంచి ఇలా పెట్టి ఈ ఎడ్జ్ దగ్గర కట్ చేసుకుంటే ఇప్పుడు ఇది లోపలికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కేక్ బ్యాటర్ని వేసి 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసి 355 డిగ్రీస్ ఫారెన్హీట్ ఆర్ 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేసిన అవెన్లో 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అదే స్టవ్ మీద అయితే 1 అవర్ పడుతుంది. స్టవ్ మీద ఎలా చేసుకోవాలో పాత వీడియోస్లో చూపించాను, అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావలసిన వాళ్ళు చెక్ చేయండి. చూసారా, కేక్ కరెక్ట్గా బేక్ అయింది. ఇలా పుల్ల పెట్టి తీస్తే నీట్గా రావాలి. ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు ఆగి ఆ తర్వాత మనం లేయర్స్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఈ పైన పార్ట్ని కాస్త రిమూవ్ చేసి మనం ఈ డెకరేషన్లో కొత్త కాబట్టి ఎత్తు పల్లాలుగా కట్ అవ్వకూడదు అంటే ఫస్ట్ ఇలా నైఫ్తో చుట్టూరా ఘాట్లు పెట్టి ఇప్పుడు దారం పెట్టి ఒక ఎడ్జ్ని స్టిఫ్గా పట్టుకొని ఇంకొక ఎడ్జ్ని లాగుతూ ఉంటే ఈవెన్గా కట్ అవుతుంది. చూసారా ఎంత స్పాంజీగా ఉందో మన కేక్, పర్ఫెక్ట్ స్పాంజ్. ఇలానే ఇంకో లేయర్ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్రీమ్ కోసం నేను ఇక్కడ విప్ పౌడర్ని వాడుతున్నాను. అప్పుడప్పుడు క్రీమ్ చేసుకునే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. అండ్ చాలా ఈజీగా కూడా చేసేయచ్చు. అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇది అవైలబుల్గా ఉంది. ఇండియాలో అయితే వేరే బ్రాండ్స్ ఉన్నాయి, నేను కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఒక్క బాక్స్లో వచ్చేసి 2 ప్యాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ నేను 3 ప్యాకెట్స్ అంటే 3/4 కప్ విప్పింగ్ పౌడర్ తీసుకున్నాను. మనం ఏ బౌల్లో అయితే ఈ క్రీమ్ చేయాలి అనుకుంటున్నామో దానిని 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 3/4 కప్ చల్లటి పాలు పోసి ఒకసారి కలిపి హై స్పీడ్లో 6 మినిట్స్ బీట్ చేసుకోవాలి.
మధ్యలో ఇంకో పావు కప్పు పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా స్టిఫ్ పీక్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో క్రీమ్. సో క్రీమ్ రెడీ కాబట్టి వాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ షుగర్, పావు కప్పు చల్లటి వాటర్ వేసి పంచదార కరిగేంత వరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు లేయర్ని ఫస్ట్ పెట్టి ఈ స్పాంజ్ తడిచేంత వరకు ఈ షుగర్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసేస్తే కేక్ విరిగిపోతుంది, తక్కువ పోస్తే కేక్ డ్రైగా ఉంటుంది. సో చూసుకుని పోసుకోవాలి. ఇప్పుడు అసలైన ఘట్టం ఈ క్రీమ్ని అప్లై చేయడం. క్రీమ్ని కొంచెం ఎక్కువే తీసుకోవాలి. మొదట్లో తెలియక కొంచెమే అప్లై చేసేదాన్ని, సరిగ్గా వచ్చేది కాదు. ఈ క్రీమ్ అప్లై చేసుకోవడానికి ఈ ప్యాలెట్ నైఫ్ ఒకటి కావాలి. దీంతో ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా స్మూత్గా క్రీమ్ని స్ప్రెడ్ చేసి దానిపైన కొన్ని పైనాపిల్ పీసెస్ వేసుకోవాలి. బేకర్స్ అయితే యాక్చువల్గా పైనాపిల్ క్రష్ అని దొరుకుతుంది, అది వేస్తూ ఉంటారు. నెక్స్ట్ మధ్యలో లేయర్ కూడా పెట్టి దాని మీద సేమ్ ప్రాసెస్ చేసి లాస్ట్లో పైన లేయర్ పెట్టి షుగర్ వాటర్ పోసుకోవాలి. ఇందాక కలిపిన వాటర్ అయిపోయాయి అని ఇంకొంచెం వాటర్ కలిపాను. ఇప్పుడు దీని మీద కూడా కాస్త ఎక్కువ క్రీమ్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్స్న క్రీమ్ అప్లై చేసుకోవడం కష్టంగా ఉంటే ఒక పైపింగ్ బ్యాగ్లోకి క్రీమ్ని వేసి ఇలా చుట్టూ తిప్పుకుంటూ అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ బిగినర్స్ టిప్స్. ఇలా అంతా అప్లై చేశాక ప్యాలెట్ నైఫ్తో కొంచెం స్మూత్ చేసి ఇలాంటి స్క్రేపర్ని తీసుకొని ఇలా చేయాలి. ఈ స్క్రేపర్ లేనప్పుడు నేను వాడని ఏటీఎం కార్డ్ని నీట్గా క్లీన్ చేసి యూస్ చేసేదాన్ని. ఇప్పుడు పైన కూడా కొంచెం నీట్గా చేసి నేను ఇక్కడ ఈ నాజిల్ తీసుకున్నాను. ఒక పైపింగ్ బ్యాగ్లోకి ఈ నాజిల్ని పెట్టి ఎడ్జ్ని కట్ చేసి దీంట్లోకి మిగిలిన క్రీమ్ని వేసి ఇలా ఫ్లవర్లా వేసుకున్నాను. నెక్స్ట్ దీని మీద చెర్రీస్ని పెట్టి ఇంకొంచెం పైనాపిల్ పీసెస్తో డెకరేట్ చేశాను. అంతే. ఇప్పుడు దీనిని 2 అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇది చాలా బేసిక్. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మరిన్ని డిజైన్స్ వేసుకోవచ్చు. అంత కష్టం ఏం కాదు, ట్రై చేయండి. మన చేత్తో చేసుకున్న దాంట్లో ఉన్న తృప్తే వేరు కదా. ప్యాలెట్ నైఫ్ ఒక్కటే కొనుక్కోవాలి, టర్న్ టేబుల్ లేకపోయినా చేసేయచ్చు. ఇదండి మన పైనాపిల్ కూల్ కేక్. ఓ, ఇంతకీ మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు కదా. ఇక్కడ మాకు ఈ పేస్ట్రీ కేక్స్ దొరకవు. ఇది తినగానే ఒక్కసారిగా ఇండియాలో తిన్న పేస్ట్రీ కేక్స్ గుర్తొచ్చాయి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం.